गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్తు పరమ భాగవతోత్తరుడైన భరతుడు ఇలా జింక బిడ్డ యొక్క సంగం వల్ల తాను ఇలా చెడిపోయి మళ్ళీ ఆ జింకగానే పుట్టి ఆ జింకగా పుట్టినప్పుడు కూడా అతనికి తెలిసిందంట, మనం ఇలా చెడిపోయామే, చివరిగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి ఇలా చేరుకునే సమయంలో మన ప్రారంధవశాత్తు ఆ జింక యొక్క మన సంగం వల్ల ఇలా మనం చెడిపోయినాము, ఇలా మన జీవితం అనేది ఇలా అయిందని ఆ జన్మలో కూడా ఆయన చాలా బాధపడి ఇక మీదట ఎవరి దగ్గర సంఘం పెట్టుకోకూడదును అలా జీవించి ఆ ప్రారంధవశాత్తు వచ్చిన ఆ జింక శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అదే భరతులే వచ్చి ఇప్పుడు ఎక్కడంటే ఆంగీరస గోత్రంలో ఒక ఉత్తమైన బ్రాహ్మణుడు వేదోక్తంగా శాస్త్రోక్తంగా జీవిస్తూ వినయంతో అందరినీ ఆదరిస్తూ ధర్మానుష్ఠానములన్నీ చేర్చుకుంటూ ఉత్తమ బ్రాహ్మణుడుగా జీవించే ఒక ఆంగీరస గోత్రంలో ఉండే ఒక ఋషి. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్యకి 9 కొడుకులు, రెండో భార్యకి కవల పిల్లలు. ఆ కవల పిల్లల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. దాంట్లో ఒక అబ్బాయిగా పుట్టింది, మగబిడ్డగా పుట్టింది ఎవరంటే మన ఈ సాక్షాత్ భరతులే అంటూ బ్రహ్మనిష్ఠులు చెప్పారు. ఎందుకంటే మన బ్రహ్మనిష్ఠులు చెప్తేనే వీళ్ళ గురించి అంతా తెలుస్తుంది మనకు. వెనకాల కూడా రఘుగురుని దగ్గర భరతుడు అడిగారు, ఈ జడభరతులు, భరతుడు మీకు రాజు ఉన్నాడు తెలుసా మీకుంటే ఆయన గురించి ఎవరికి తెలియదు, ఆయన వల్లే కదా మన ఈ దేశానికే భారతం అనే పేరు వచ్చింది, ఆయనకు తెలుసా అంటే అదంతా చెప్పి ఆయన వెళ్ళినారు, పులహాశ్రమంకి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అని వెంటనే ఆయన వెళ్ళిందే సత్యం, దాని తర్వాత ఇదంతా జరిగింది అని చెప్పబోతారు ఆయన. అందుచేత అందరికీ ఆయన వెళ్ళాడు, భగవత్ప్రాప్తి అతనికి వచ్చింది అనేది మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మన బ్రహ్మనిష్ఠులే అంటున్నారు అలా భగవత్ప్రాప్తి కాలేదు, మళ్ళీ జింక వల్ల అప్రారబ్ధవశాత్తు మళ్ళీ జింక శరీరాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ చివరి శరీరంతో ఇప్పుడు జడభరతులుగా వచ్చారు అని బ్రహ్మనిష్ఠులు చెప్తేనే మనకు తెలుస్తుంది. అలా ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన ఎలా ఉన్నారంటే ఈ జన్మలో మన ఏ సంఘము పెట్టుకోకూడదు. ఈ సంఘం అనేది ఎక్కడ ప్రారంభిస్తుంది, మనం మాట్లాడితేనే ప్రారంభిస్తుంది. ఎవరైనా వచ్చి మన దగ్గర ఏదైనా పలకరిస్తేనే వాళ్ళతో మాట్లాడటం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ స్నేహితులు అవ్వటం, ఇలా అనేది ఒక్కొక్కరి దగ్గర మన మాటల దగ్గర కదా ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ సంఘం అనేది మాట వల్లనే ప్రారంభమవుతుంది. అందుచేత ఎవరు అడిగినా మౌనం, దేనికి బదులు చెప్పను. ఒక పిచ్చి వాళ్ళ సంచారం చేస్తూ ఏదీ తెలియకుండా ఇలా ఉంటున్నారంట చిన్నప్పటి నుంచే. అలాంటి తన బిడ్డ అయిన అతన్ని చూసి ఈయన బాధపడుతూ అతనికి ఉపనయనాది సంస్కారం అన్నీ చేపెట్టి వేదమంతా నేర్పిస్తున్నారంట. ఇక్కడ ఏమిటంటే ఆచార్యం బ్రహ్మనిష్ఠులు చెప్పేటప్పుడు ఈ వేదం, ఉపనయనం ఇవన్నీ ఎందుకు, భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవాలి, అది సాధ్యం, ఇదంతా సాధన. ఆ సాధ్యపరుడైన ఆ భగవజ్ఞాని అయిన జడభరతునికి సాధ్యంగా ఉండే సాధనగా ఉండే వేదములన్నీ మళ్ళీ నేర్పించేదానికి ప్రారంభించారంట తన తండ్రి అయిన ఆ ఋషి. అలా అలా ఇలా నేర్పిస్తున్నాడు. ఆయనకి మనస్సు అనేది తన స్వాధీనంలో లేదు. అంటే ఏమిటంటే ఆయన ఈ జన్మలో శరీరం అది యొక్క చేష్ట చేసుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటుంది, మన మనస్సు అనేది భగవంతుని యొక్క చరణారవిందానికే, దానికి మాత్రమే ఇది ఈ మనస్సుకి సొంతం. అలా బ్రహ్మైవరసహ అంటూ బ్రహ్మజ్ఞానంలో ఆనందంతో జీవించుతూ ఉండే ఆయనకి ఇలా ఎంత నేర్పినా కానీ మనస్సు సంబంధం లేకపోతే అది ఎలా వస్తుంది, అందరికీ అలాగనే కదా. అది వేదం రావటం లేదు, ఇలా నా కొడుకుకి ఏం రావటం లేదే అంటూ ఆయన ఇలా బాధపడుతూ ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఈ జడభరతుల యొక్క తల్లి అయిన ఆమె కూడా పరమసాధ్వి, నేను జీవించలేను, ఆయనతో పాటు నేను కూడా చితి ఎక్కేస్తాను, మీరే ఇతన్ని చూసుకోవాలి అంటూ ఇంకొక భార్య ఉంది కదా, ఆ భార్య దగ్గర జడభరతుని అప్పగించి ఈమె కూడా చితి ఎక్కేసింది. ఇలా జీవిస్తూ ఉండేటప్పుడు ఆయన ఇప్పుడు ఈయన ఉన్మత్తుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన యొక్క స్థితి ఇలా ఉంది, ఎవ్వరు ఏమి చెప్పినా కానీ వినటం లేదు, ఆయన ఇలాగే ఉంటున్నాడు, ఇలా పిచ్చివాడిలా. ఇలా ఉండే అతన్ని చూసి వాళ్ళు కొన్ని రోజులు పెట్టుకున్నారు, తర్వాత ఏం చేయాలో ఆలోచించక నీ పన్ను చూసుకొని పంపించేసినారు. ఆయన ఇలా ప్రపంచంలో సంచారం చేస్తున్నాడంట. ఈ శరీరం
అనే ఈ వస్త్రాన్ని, అదే ఒక ఆవరణం కదా, దాన్ని తీసుకొని తన తండ్రి రిషభదేవుల్లాగా సంచారం చేస్తున్నారు. అలా చేస్తూ ఉండేటప్పుడు ఒకడు పిలిచి బాగా మంచి భోజనం పెడతారంట, దాన్ని కూడా తింటారు. కొంతమంది అయితే పిలిచి ఆ మిగిలిన ఎండిపోయిన అన్నం, తర్వాత పాడైపోయిన అన్నాన్నంతా ఇస్తారంట, తిను అని, దాన్ని కూర్చొని తింటారంట. ఇలా ఏది తిన్నా కానీ నేంద్రియ ప్రీతి నిమిత్తం అంటూ ఈ ఇంద్రియానికి ఈ నాలుక ఉంది కదా, 4 ఇంచులో ఉండే ఈ నాలుక చేసే అన్ని చేష్టలే ఇన్ని విషయాలు. ఆ నాలుక కానీ మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు. ఎందుకంటే ఈ కంఠం తర్వాత కింద ఏం పోతుంది, అది ఏం రుచి అనేది ఎవ్వరికి ఏం తెలియదు. ఈ నాలుకతోనే సరి. ఆ నాలుక కోసమే మనం ఎన్ని కష్టములు పడుతున్నాము. ఆ నాలుకని జయించారంట. ఈ నాలుక అనేది ఒక ఇంద్రియం, ఆయన పంచేంద్రియములు జయించారు. అందుచేత దానికి పెద్ద విషయం కాదు. ఆ నాలుకను జయించింది వల్ల ఎవరు ఏది పెట్టినా కానీ దాన్ని తింటూ ఇలా ఈ ప్రపంచంలో సంచారం చేస్తున్నారంట ఆయన. అలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు జనులందరూ వస్తారంట. కొంతమంది ఆయన బాగా మంచి బిడ్డగా ఉంటున్నాడు, పాపం ఏం తెలియలేదని ఆయన చూసి బాధపడతారు. కొంతమంది బాగా కావాలి, నువ్వు చేసిన పాపాలు ఇలా కష్టపడుతున్నావు అంటారు. కొంతమంది పని చేసి అతనికి కావాల్సిన కూలి అనే డబ్బులు ఇస్తారు. తర్వాత కొంతమంది పని తీసుకొని నీకు కూలి ఎంత ఏం వద్దు, నువ్వు పిచ్చాడు నీకేమి అని పంపించేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారంట. ఎవ్వరు ఏది చెప్పినా కానీ ఆయన చేస్తాడు. ఎవరి దగ్గర ఏం మాట్లాడరు. ఎవరైనా వచ్చి కొడితే కూడా ఏమి అనుకోకుండా వాళ్ళకి బదులు చెప్పకుండా నిలబడుకొని ఉంటాడు. ఎవరైనా తిడితే ఆ తిట్టుని తీసుకుంటాడు. ఏదైనా పరే, ఇవన్నీ శరీరానికే. మనం ఒకవేళ వీడు చెప్పే పనిలో, లేకపోతే వీరు తిట్టో, వీరు కొట్టడం ఇవన్నీ కానీ మనం స్వీకరించకపోతే ఈ కర్మ అనేది ఇంకో జన్మ అనేది వచ్చిందనుకోండి, ఎన్ని జన్మలు ఇలా వస్తూ ఉంటుంది. అందుచేత ఈ జన్మలో ఈ ప్రారబ్ధాన్ని నిర్మూలంగా మనం వచ్చి నాశనం చేయాలి అంటూ తనకు ఏ సంకల్పం లేకుండా అలా జీవిస్తున్నారు. అలా జీవిస్తూ ఉండేటప్పుడు ఏమిటంటే ఎండంతా తన శరీరంలో, పడే వానంతా శరీరంలో, ఇలా ఎక్కడక్కడ పడే మంచు ఇవన్నీ తన శరీరంలో, ఇలా ఆయన జీవిస్తూ ఎలా ఉన్నారంటే, కానీ ఆ శరీరం అనేది బాగా పుష్టిగా ఉందంట. అది కాకుండా ఆయన మెడలో జంజం, బ్రాహ్మణుని యొక్క లక్షణం, తర్వాత బ్రహ్మ తేజస్సు, అది కూడా శరీరంలో ఇలా కాంతితో జలిస్తున్నారు ఆ జడభరతులు. ఇలా దేశంలో సంచారిస్తూ వస్తున్నారు. దేని కూడా ఏది పెట్టినా కానీ అమృతవతి అభ్యవరతి, దేనికి చూడకుండా అన్నీ ఒకటే అంటూ ఆ సర్వత్ర సమబుద్ధితో జీవిస్తూ ఇలా దేనైనా ఇస్తే తింటారు. తనకి ఏ సంకల్పం లేకుండా ఇలా ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు ఆయన. అలా జీవిస్తూ ఉండేటప్పుడు వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి తోచిందంట ఈయన పిలిచి అక్కడక్కడ వీరు పనిచేస్తున్నాడు, మన దగ్గర వచ్చి పని చేస్తే కూడా ఇంకా ఇదిగా ఉంటుంది, మనం ఏదైనా చూసుకుంటాం, వాళ్ళకి ఏమీ లేకుండా ఇలా పని చేయడం కంటే మనకు కూడా కొంచెం వ్యవసాయ భూమి ఉంది కదా, దాంట్లో పనిచేసేదానికి పిలుస్తాము అంటూ అక్కడ నేలపైన పనిచేసేదానికి ఇస్తే ఆయన ఇలా చేస్తూ ఉన్నాడంట. ఆయన దగ్గర పక్కన ఒకరుండి ఇలా చేయని చెప్పాలి. ఏదైనా ఒక పని ఇచ్చినామంటే అది చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు గొడ్డలు తీసుకొని నీ చెట్టును కొట్టు అంటే చెట్టుని కొడుతూనే ఉంటాడు. అది అలా కొట్టకూడదు, అప్పుడప్పుడు కొట్టాలి, తీయాలి, ఈ కొమ్మ మాత్రం ఉండాలి, ఆ కొమ్మ మాత్రం, ఇదంతా ఆయనకి తెలియదు. నువ్వు చెయ్యి అంటే చేస్తూ ఉంటాడు అంతే, పిచ్చోళ్ళలాగా. అందుచేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవ పనులన్నీ ఇతనికి వచ్చి వీలు కాదు, అక్కడ వచ్చి కాపులా ఒక చోట్ల కాయాలి. ఏమిటంటే బాగా పండి వచ్చింది, ఎవరైనా మనుష్యుడు ఉంటే అక్కడ పక్షులు అవి రావు. అందుచేత ఇతన్ని పిలిచి ఇక్కడ నువ్వు కూర్చో, అనవరతము ఇక్కడ కూర్చొని ఉంటే చాలు, నీకు కావాల్సిన అన్నం అది ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ కూర్చోన్నారు ఆయన. ఎవరైనా వచ్చి లేయమని చెప్తేనే లేస్తాడు ఆయన, అలా సంకల్పం. ఇలా అక్కడే కూర్చొని ఉన్నారు ఆయన. ఆయన చూస్తే ఒక పెద్ద క్షత్రియులాగా శరీరం, మంచి పుష్టి కాంతితో బాగా పుష్టిగా ఉంది శరీరం. ఇలా అక్కడ ఒక సింహాసనంలాగా ఆయన కూర్చునేది అలా ఉందంట. చూస్తే ఉత్తమ క్షత్రుడిగా ఇలా కూర్చొని ఉన్నాడు. ఇలా ఉండే సమయంలో అక్కడ ఏమిటంటే ఆ ఊరిలో ఉండే జమీందారు, ఆ జమీందారికి సంతాన భాగ్యం కలగలేదు. అక్కడ ఒక కాళీమాత యొక్క మందిరం, దాంట్లో పూజ చేసే పూజారి ఏమన్నాడంటే, మీరు ఆ బలిచ్చినారు, ఈ బలిచ్చినారు, ఏ బలి వల్ల జరగటం లేదు, చివరిగా నరబలి వచ్చి పెద్ద బలి ప్రపంచంలోనే, అలాంటి నరబలిని కానీ దేవికి ప్రసాదించినారంటే మీకు సంతాన భాగ్యం కలిగేదానికి వీలవుతుంది అని చెప్పిన వెంటనే నేను డబ్బులు ఇస్తాను, అది ఇస్తాను, ఎవరినైనా నరబలి ఇవ్వాలి అని అందరితో పిలిస్తే ఎవరు వస్తారు నరబలి కోసం? ఎంత కోటి రూపాయలు ఇచ్చినా వస్తారా? ఎవరు రావటం లేదు. ఎవరినో ఒకరిని బలవంతంగా తీసుకొని వచ్చి కూర్చోపెట్టాడు.
విషయాన్ని తెలుసుకొని అతను కూడా పారిపోయాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ పూజారి అన్నాడు, ఇలా మాతకి మనం ఆశ కలిగించినాము, అలా కాళికామాతకు ఆశ కలిగించాము కాబట్టి వెంటనే ఈరోజు రాత్రినే ఎర్రబలి ఇవ్వాలి, మీరు ఏదైనా ఏర్పాటు చేసి ఎవరైనా తీసుకోరండి అని ఇలాగంతా నోటికి వచ్చేది వాగటం. ఇలాగ నలబలి ఇవ్వాలి, బలి ఇవ్వాలని మన శాస్త్రోక్తంగా ఏం చెప్పలేదు. ఇవన్నీ వాళ్ళ ఉపాసనతో చేసేది క్షుద్రదేవత ఉపాసన అంటారు. ఇలా చెప్పిన వెంటనే ఆ జమీందారు తన యొక్క మనుషులందరినీ పిలిచి, సేవకులందరినీ పిలిచి ఎవరినైనా మీరు తీసుకురావాలని పంపించేసినారు అక్కడి నుంచి. ఇలా అక్కడక్కడ చూస్తూ వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆయన జడపడతలు ఇలా కూర్చొని ఉన్నారు. ఆయన ఏం చెప్తా వింటాడని తెలుసు కదా, కానీ దగ్గర వెళ్ళేదానికి భయం. అలాగ పుష్టిగా గంభీరంగా కూర్చున్నారు. ఆయన దగ్గరికి అన్నారు, అన్నారు, లేచాడు ఆయన. మాతో పాటు రా అన్నారు, వచ్చేసినారు. వీళ్ళకంతా చాలా సంతోషం అంట. నరబలి అంటే ఎవరు వస్తారో, ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలని తెలియలేదు, ఇలా సులభంగా కార్యం అనేది జరిగిపోయిందే అంటూ ఆ జడపరతుల్ని తీసుకొని వచ్చి ఆ కాళికామాత దగ్గర తీసుకొచ్చేసినారు. ఆ జమీందారుకి చాలా సంతోషం. నరబలి ఇచ్చేదానికి ముందు సర్వాలంకార భూశుద్ధిగా కూర్చోబెట్టాలి అని ఆయన్ని పిలిచి బాగా మంగళ స్నానములంతా చేయించినారంట. బాగా నూనె తైల స్నానం, తర్వాత మంచి సీయక ఇవన్నీ వేసి, సోప్ అంతా వేసి బాగా శరీరాన్ని కడిగారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉండేటప్పుడు ఆ జడభరతుల్ని ఇలా స్నానం చేయించిందంట. దాని తర్వాత ఆ శరీరాన్ని పోషించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ చూస్తే శరీర కాంతి అలా ఉంది, తన మెడలో ఒక జంజం, అది చూసి కూడా వాళ్ళు బ్రాహ్మణుని తెలిసి కూడా ఇలా అన్ని తప్పులు చేస్తున్నారు. ఇలా చూసి తర్వాత అతనికి వస్త్రాన్ని ఇచ్చి కట్టుకోమని చెప్పి బాగా భోజనం చేసేదాన్ని కూర్చోబెట్టారు. భోజనం చేస్తున్నారు ఇలా చేస్తున్నారంట. భోజనం చాలు అంటే లేచేసినాడు. తర్వాత ఒక పెద్ద మాల ఇచ్చి వేసుకోమని చెప్పి మంచి నగలన్నీ వాళ్ళ నగలు తెచ్చి పెట్టినారంట. కాలికి ఇచ్చే ముందు నగలతో పాటు సమర్పిస్తాం, ఎలాగైనా చనిపోతాడు, చనిపోయిన తర్వాత అన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామంటూ ఇలా అనుకొని వచ్చినారు వాళ్ళందరూ. ఇలా అన్నీ ఆయన తయారు చేసి బాగా శరీరం అంతా చందనమంతా పూసి ఇలా బలిపీఠం, ఆ బలిపీఠంలో కూర్చోబెట్టి కొంచెంసేపు పూజ, తర్వాత నిలబెట్టి తల నరికి ఆ రక్తంతో పాటు కాళికామ్మకు సమర్పించడం అనేది వాళ్ళ యొక్క పూజ. అది చేసేదానికి ముందు ఆ బలిపీఠం మీద కూర్చోబెట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఆ డండం వాద్యములంతా వాయించుకుంటూ ఇలా పూజ చేసేదానికి ప్రారంభించారు. ఇలా పూజ చేసేదానికి ప్రారంభిస్తున్నారు. పైన వచ్చి మన శరీరం తల రెండు తనితనిగా అయిపోతుంది, మనల్ని నరకపోతారు అని తెలిసి కూడా ఆయన కూర్చొని ఆ పీఠంలో కూర్చొని తన ముఖంలో ఒక వికారం కూడా లేకొని కూర్చున్నాడంట. ఎందుకంటే ఈ శరీరం ఇలా పోవాలి అని ప్రారంధం ఉంటే వెళ్ళని, దీన్ని నేను ఆపి మళ్ళీ ఇలాంటి ఒకటి వచ్చి దీనికోసం ఇలా మనం జన్మ ఎత్తి తర్వాత ఇలా పోవాలనేది ఉండకూడదు. అలాగ ఉంటే ఈ శరీరం అనేది పోను, ఏ కర్మలు నా సంకల్పంతో చేయను అంటూ తను ఇలా తన నరకపోతారని తెలిసి కూడా ఆయన అలాగే కూర్చున్నారంట. ఏం వికారం లేకుండా బ్రహ్మ తేజస్సుతో జ్వలిస్తూ ఇలా కూర్చొనే ఉన్నారంట భగవద్ధ్యానంతో. అలా ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే ఈయన యొక్క బ్రహ్మ తేజస్సు ఏమైందంటే, ఇతని యొక్క బ్రహ్మ తేజస్సు అక్కడ ఉండే కాళీ ఉంది కదా, ఆ కాళీమాతను పోయి ఆ తేజస్సు అనేది దహించేలాగా ఉందంట. అంటేనే కాళీమాత అనుకునిందంట, నాయన నువ్వు ఇలా కూర్చొని ఉన్నావు, నేను ఈ శిలలో ఇలా ఉండలేను అంటూ ఏం చేసిందంటే ఒక శబ్దం, ఠాన్ ఒక శబ్దం వచ్చిన తర్వాత ఆ శిల రెండుగా అయ్యి లోపటి నుంచి కాళికామాత ప్రత్యక్షమైన వెంటనే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ పూజకి సంతోషపడి వచ్చిందని. ఆమెకు చాలా కోపంతో వచ్చి చేతిలో దండిగా చేతులు ఉన్నాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం, ఆ ఆయుధములతో పాటు ఎవరైతే అక్కడికి వచ్చి జడభరతుల్ని ఇలా తీసుకొచ్చినారో వారందరి యొక్క తలను నరికి ఆ తల శరీరం అంతా తనితనిగా అయ్యి తర్వాత ఆ తల నుంచి వచ్చే రక్తం పానం చేసి ఆ తలను తీసుకొని ఇలా మనం పూలాగా దాన్ని చేసి ఒక బాల్లాగా చేసి భాగవతులందరూ ఆడుతారు ఈ భజన సంప్రదాయంలో. అలా ఏమనిందంటే ఆ తలను పెట్టుకొని 8 చేతుల్లో ఇలా ఆడుకుంటూ ఉందంట కోపంతో. మీరు ఈ జడపరుని సంహారం చేసేదానికి వస్తారు, ఈయన ఎవరు తెలుసా, బ్రహ్మజ్ఞాని, మీకేం తెలుసు అంటూ ఆ కాళికామాతకి వచ్చి ఇలా లోపల ఉండలేక బయటకు వచ్చి అందరినీ సంహరించి ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు తను కాపాడకుండా ఉండేటప్పుడు ఆ సమయంలో తన శరీరం పోతుంది అంటే అప్పుడు వికారం లేకుండా ఉన్నాడు. సరే, ఇప్పుడు కాళికామాత వచ్చి కాపాడింది కదా, కానీ అది కాపాడిన తర్వాత కూడా జడభరతులు లేచి ధన్యోస్మి అనలేదంట. ఎందుకంటే ఇది అన్నామంటే ఇది ఒక బంధం మనకు వస్తుంది.
ఇలా మన శరీరం పోయినా పర్లేదు, ఉన్నా కూడా పర్లేదు, తాను బ్రహ్మైవరసః అంటూ దాంట్లో జీవిస్తున్నాడంట. ఈ జటభరతుల్ని కాపాడాలి అనే బాధ్యత ఆ కాళికామాతకు వచ్చింది. అందుచేత ఇలా కాపాడి ఆమె అంతర్ధానమైంది. అలాంటి ఉత్తమ స్థాయిలో ఉన్నారు ఆయన మనసు అనేది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అక్కడే అలాగే కూర్చోన్నారు. ఇలా ఉండి చూసి పరీక్షితులు ఆశ్చర్యపడ్డారంట. ఏమి ఒక స్థితి, ఇలాంటి స్థితి మనకు దొరుకుతుందా, మనకు దక్కుతుందా? ఒక చిన్న దోమ కుట్టిందంటే దాన్ని ఇలా చంపి కింద పడేస్తున్నాము. ఒక చిన్న అగరుబత్తి యొక్క ఆ అగ్ని మన పైన పడిందంటే మనకు ఆహా అంటున్నాము. ఇలాంటి సమయంలో మన తల నరకపోతారని తెలుసుకొని ఏ చేష్ట లేకుండా ఉన్నాడే ఆయన. ఎంత బ్రహ్మనిష్ఠులను అడిగిన వెంటనే దానికి శుకాచార్యులు అన్నారంట, నీకైతే ఆశ్చర్యంగా ఉండొచ్చు, నాకు ఆశ్చర్యంగా లేదు నాయన. ఆయన నన్ను కాపాడంటేనే మాకు ఆశ్చర్యం. ఆయన యొక్క స్థితి అనేది నాకు తెలుసు కదా. అందుచేత ఇలాంటి బ్రహ్మనిష్ఠులు వచ్చి మమ్మల్ని కాపాడని అంటేనే నాకు ఆశ్చర్యం. అంటే ఈయన బ్రహ్మజ్ఞాని కాదా అని మాకు తోచుతుంది. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి, ఆయన బ్రహ్మైవరసః అంటూ ఆనందంలో ఉండిపోతారు. అందువల్ల ఇది నాకు ఆశ్చర్యం కాదు అని చెప్పి అలాంటి జటభరతులు ఇలా ఉండేటప్పుడు ఎవరో అక్కడి నుంచి కొంతమంది వచ్చినారు. ఇవన్నీ చూసినారు. ఈయన లేయి అన్నారు. లేచిన తర్వాత నగలన్నీ తీసుకొని ఆ వస్త్రములంతా తీసుకొని కింద ఇంకొక చిన్న వస్త్రం ఉంది, దాన్ని కట్టేసి ఇట్లా వెళ్ళిపోనారు. ఆయన బయలుదేరినాడు అక్కడి నుంచి. ఆయనకి ఏం సంకల్పం లేదు కదా. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఇలాగనే ఉండిపోతే ఒక పిచ్చివాడికి, ఉన్మత్తుడికి, బ్రహ్మజ్ఞానికి తేడా ఉండదు కదా, వ్యత్యాసం ఉండదు కదా. అందుచేత ఈయన కూడా రఘుగుణుడు అనే ఒక రాజకి ఉపదేశం చేశారంట. తన జీవితంలో ఒకే ఒకసారి నోరు విప్పి తన సంకల్పంతో మాట్లాడింది ఈ సమయంలోనే. అది పైన ఎందుకు రఘుగుణుడు వచ్చాడు, ఆయనకి ఏమేమి ఉపదేశాలు చేశారని వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు అందరం కలిసి ఈ 9వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ నవమోऽధ్యాయః శ్రీశుకోవాచ అథ కస్యచిత్ ద్విజవరస్య అంగిరః ప్రవరస్య శమదమతపః స్వాధ్యాయాధ్యయన త్యాగసంతోష తితిక్షా ప్రశ్రయ విద్యా అనసూయా ఆత్మజ్ఞానానందయుక్తస్య ఆత్మసదృశ శ్రుతశీలాచార రూపౌదార్యగుణాః నవసోదర్యా అంగజా బభూవుః మిథునంచ యవీయస్యాం భార్యాయాం యస్తు తత్ర పుమాంస్తం పరమభాగవతం రాజర్షిప్రవరం భరతం ఉత్సృష్టమృగశరీరం చరమశరీరేణ విప్రత్వం గతం ఆహుః తత్రాపి స్వజనసంగాచ్చ భృశముద్విజమానః భగవతః కర్మబంధవిధ్వంసన శ్రవణస్మరణగుణవివరణ చరణారవిందయుగళం మనసా విదధత్ ఆత్మనః ప్రతిఘాతమాశంకమానః భగవదనుగ్రహేణ అనుస్మృత స్వపూర్వజన్మావలిః ఆత్మానం ఉన్మత్తజడాంధబధిర స్వరూపేణ దర్శయామాస లోకస్య తస్యాపి హవా ఆత్మజస్య విప్రః పుత్రస్నేహానుబద్ధమనా ఆసమావర్తనాత్ సంస్కారాన్ యథోపదేశం విదధానః ఉపనీతస్య చ పునః శౌచాచమనాదీన్ కర్మనియమాన్ అనభిప్రేతానపి సమశిక్షయత్ అనుసృష్టేన హి భావ్యం పితుః పుత్రేణేతి స చాపి తదుః పితృసన్నిధావేవ అసధ్రీచీనమివ స్మ కరోతి
छन्दांस्यध्यापयिष्यन् सहव्याहृतिभिः सप्रणवशिरस्त्रिपदीं सावित्रीं ग्रीष्मवासन्तिकान् मासान् अधीयानमपि असमवेतरूपं ग्राहयामास। एवं स्वतनुज आत्मनि अनुरागवेशितचित्तः शौचाध्ययनव्रत नियमगुर्वणल शुश्रूषणाद्यौपकुर्वाणक कर्माणि अनभियुक्तान्यपि समनुशिष्टेन भाव्यमिति असदाग्रहः पुत्रमनुशास्य स्वयं तावत् अनधिगतमनोरथः कालेनाप्रमत्तेन स्वयं गृह एव प्रमत्तः उपसंहृतः। अथ यवीयसी द्विजसती स्वगर्भजातं मिथुनं सपत्न्या उपन्यस्य स्वयं अनुसंस्थया पतिलोकम् अगात्। पितर्युपरते भ्रातरः येन मतत्प्रभावविदः त्रय्यां विद्यायामेव पर्यवसितमतयः न परविद्यायां जडमतिरिति भ्रातुः अनुशासननिर्बन्धात् न्यवृत्सन्ता स च प्राकृतैः द्विपदपशुभिः उन्मत्तजडबधिः येति अभिभाष्यमाणः यदा तदनुरूपाणि प्रभाषते कर्माणि च स कार्यमाणः परेच्छया करोति विष्टितो वेतनतो वा याञ्छया यदृच्छया वा उपसादितम् अल्पं बहु मृष्टं कदन्नं वा अभ्यवहरति परं नेन्द्रियप्रीतिनिमित्तम् नित्यनिवृत्तिनिमित्त स्वसिद्धविशुद्धानुभव आनन्दस्वात्मलाभ अधिगमः सुखदुःखयोः द्वन्द्वनिमित्तयोः असम्भावित देहाभिमानः शीतोष्णवातवर्षेषु वृषैव अनावृताङ्गः पीनः संहननाङ्गः स्थण्डिलसंवेशन अनुन्मर्दनामज्जनरजसा महामणिरिव अनभिव्यक्तब्रह्मवर्चसः कुपटावृत कटिस्पवीतेन उरुमषिणा द्विजातिरिति ब्रह्मबन्धुरिति संज्ञया अतज्ञजनावमतः विचचारा यदा तु परत आहारं कर्मवेतनतः ईहमानः स्वभ्रातृभिः अपि केदारकर्मणि निरूपितस्तदपि करोति किन्तु न समं विषमं न्यूनम् अधिकमिति वेद कणपिन्याकफलीकरण कुल्माषस्थाली पुरीषादीन्यपि अमृतवत् अभ्यवहरति अथ कदाचित् कश्चित् वृषलपतिः भद्रकाल्ये पुरुषपशुम् आलभत
अपत्यकामः तस्य हदैव मुक्तस्य पशोः पदवीं तदनुचराः परिधावन्तः निशीथसमये तमसा आवृतायाम् अनधिगतपशवः आकस्मिकेन विधिना केदारान् वीरासनेन मृगवराहादिभ्यः संरक्षमाणम् अंगिरः प्रवरसुतम् अपश्यन् अथ तयेनम् अनवद्यलक्षणम् अवमृश्य भर्तृकर्मनिष्पत्तिं मन्यमानाः बद्ध्वा रशनया चण्डिकागृहम् उपनिन्युर्मुदा विकसितवदनाः अथ पनयस्तं स्वविधिना अभिषिच्य अहतेन वाससाच्छाद्य भूषणालेपस्रक् तिलकादिभिः उपस्कृतं भुक्तवन्तं धूपदीपमाल्यलाज किसलय अंकुरफलोपहारोपेतया वैशसंस्थया महता गीतस्तुति मृदङ्गपणवघोषेण च पुरुषपशुं भद्रकाल्याः पुरतः उपवेशया मासुः अथ वृषलराजपनिः पुरुषपशोः असृगासवेन देवीं भद्रकालीं यक्ष्यमानः तदभिमन्त्रितम् असिमतिकरालनिशितम् उपाददे इति तेषां वृषलानां रजस्तमः प्रकृतीनां धनमदरज उत्सिक्तमनसां भगवत्कलावीरकुलं कदर्थीकृत्योत्पथेन स्वैरं विहरतां हिंसाविहाराणां कर्मातिदारुणं यद्ब्रह्मभूतस्य साक्षात् ब्रह्मर्षिसुतस्य निर्वैरस्य सर्वभूतसुहृदः सूनायामपि अननुमतम् आलम्भनं तदुपलभ्य ब्रह्मतेजसा अतिदुर्विषहेन दह्यमानेन वपुषा सहसा उच्चचाट सैव देवी भद्रकाली वृषम् अमर्षरोषावेशरभस विलसितभ्रुकुटिविटप कुटिलदंष्ट्रारुणेक्षण आटोपादिभयानकवदना हन्तु कामे वेद महाट्टहासम् अतिसंरम्भेन विमुञ्चन्ती तत उत्पत्य पापीयसां दुष्टानां तेनैवासिना विवृक्नशीर्षां गलात् स्रवन्तम् असृगासवम् अत्युष्णं सहगनेन निपीय अतिपानमद विह्वलोच्चैस्तराम् स्वपार्षदैः सह जगौ ननर्त च विजहार च शिरः कन्दुकलीलया एवमेव खलु महदभिचार अतिक्रमः कात्स्नेन आत्मने फलति न वा एतत् विष्णुदत्तः महदद्भुतं यदसम्भ्रमः
स्वशिरच्छेदन आपतितेऽपि विमुक्तदेहादि आत्मभावसुदृढ हृदयग्रन्थीनां सर्वसत्त्वसुहृदात्मनां निर्वैराणां साक्षात् भगवता अनिमिषा हरिवरायुधेन अप्रमत्तेन तैस्तैर्भावैः परिरक्ष्यमाणानां तत्पादमूलमकुतिश्चित् भयम् उपसृतानां भागवत परमहंसानां श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे जडभरतचरिते नवमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।